అఖిల్ ఎంబీఏ చేశారు బావగారు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. మా చదువుకి తగ్గ జాబ్ దొరకదా ఏంటి? వీళ్ళు నీల అమాయకులు వెర్రి వెంగళపులు కాదురా. చదువు తెలివి ఉన్నవాళ్లు ఎక్కడైనా బతుకుతారు. ఎక్కడో బ్రతకడం వేరు, అందరం కలిసి ఒకే చోట ఉండడం వేరుదినా. మీ అన్నయ్యల్ని విడిచి నువ్వు అమెరికా వెళ్ళడమేంటి అఖిల్? అసలు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళాలి అన్న ఆలోచన నీకెలా వచ్చింది? అమెరికా అంటే వేరే గ్రహం కాదమ్మా, 24 గంటలు ప్రయాణం అంతే. దూరపు కొండలు నునుపు అంటారా అఖిల్? కష్టమో నష్టమో అభి వసూలే అన్నీ చూసుకుంటున్నారు కదా, అందరం కలిసే ఉందావురా. కలిసి ఉండడానికి నాకే అభ్యంతరం లేదు నాన్న. కానీ ఈ కష్టాలు పడ్డం నా వల్ల కాదు. కూరగాయలు కట్ చేయడం, పిండి రుబ్బడం, ఇడ్లీలు దోశలు అమ్మడం, ఎంగిలి ప్లేట్లు కడగడం, మా లైఫ్లో చేయకూడని పనులన్నీ ఎన్నో చేశాం. మా ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను తిన్న ప్లేటే నేను ఇప్పుడు కడగలేదు. అలాంటి నేను అడ్డమైన పనులు ఎన్నో చేశాను. ఏదో నా రాత బాగోక నేనిక్కడుంటున్నాను కానీ లేదంటే నా భర్త పిల్లలతో సంతోషంగా ఉండేదాన్ని. నేనెన్ని కష్టాలు పడతానని కల్లో కూడా అనుకోలేదు. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందొదినా. అయినా ఇక్కడ మీకేం తక్కువైందని? ఏం తక్కువైందా? నువ్వు మారిపోయావమ్మా. మేం ఎలా పెరిగామో మమ్మల్ని పెంచిన నీకే బాగా తెలుసు. ఇప్పుడు ఎలా బతుకుతున్నామో కూడా తెలుసు. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు. గోల్డెన్ స్పూన్ తో పుట్టాను నేను. ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నాను. ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుంది. లక్కీగా మా ఫ్రెండ్స్ ఎవరు చూడలేదు. చూస్తే నేను సూసైడ్ చేసుకోవాలి. ఈ స్థితికి కారణం మీరు కాదమ్మా. మీ దురాశ, మీ స్వార్థమే మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏరా అఖిల్, ఎలా పెరిగాం, ఎలా బతికామంటున్నావే? ఆ పెంపకంలో, ఆ బతుకుల్లో నీకు అభి కనిపించలేదా? మనందరం అభి భుజాల మీద ఉన్నావురా. వసు అభిలే మనందర్నీ భుజాల మీద పెట్టుకుని మోస్తున్నారా. అవసరం లేదు. ఏంట్రా అన్నావు? మమ్మల్ని ఎవరూ మోయాల్సిన అవసరం లేదు నాన్న. మా బతుకేదో మేం బతుకుతాం. చేతిలో చిల్లి గవ్వలేదు, ఎలా బ్రతుకుతారా? తెలీదమ్మా. మేము అమెరికా వెళ్ళాలి. వీలైతే హెల్ప్ చేయండి, లేదా నేను అప్పు చేస్తాను. అమెరికాలో హారిక ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు షెల్టరు, జాబు రెండూ ఇస్తారు. పరాయి దేశం వెళ్ళి ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కునే బదులు అభి ముందు తల వంచితే తప్పేముంది అఖిల్? మీకు ఆత్మాభిమానం లేదని నాకు కూడా లేదు అనుకుంటున్నావు అన్నయ్య? ఇది ఆత్మాభిమానం లేకపోవడం కాదు అఖిల్, అనుబంధం ఉండడం. ఈ డైలాగ్లు చెప్పడానికి పనికొస్తాయక్క, బతకటానికి కాదు. అయితే అమెరికా వెళ్ళడానికే నిశ్చయించుకున్నారా? నిశ్చయం జరిగిపోయింది అంటుంటే ఇంకా అటాగిట్టా అంటావేంటనయ్యా? సరే, అయితే మీకు కూడుగూడు ఇవ్వడమే ఎక్కువ. మీ గొంతెమ్మ కోరికలు తీర్చడం అభివసుల వల్ల కాదు. అప్పులే చేస్తారో తిప్పలే పడతారో మీ ఇష్టం. ఏంటండి మీరు అమెరికా వెళ్ళొద్దు అని చెప్పడం పోయి మీ ఇష్టం అంటున్నారా? రెక్కలు వచ్చిన పక్షులు జయంతి వాళ్ళు ఎగిరిపోకుండా ఎన్నాళ్ళని గంప కింద మూసి పెడతాం. నేనొప్పుకోను.
నా కంఠంలో ప్రాణం ఉండగా నా బిడ్డలు విడిపోవడానికి, దూరం అవ్వడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా నిర్ణయం మారదమ్మా. అంటే నా ప్రాణం కంటే నీకు అమ్మా ఒక నిమిషం. అఖిల్ ఫస్ట్ భోంచేద్దాం. కూర్చో. అమెరికా సంగతి తేలితేనే నేను అన్నం తింటాను, లేదంటే నాకే అన్నం వద్దు. అఖిల్, చిన్నపిల్లాళ్ళ చేస్తావేంటి? నేనేం చిన్నపిల్లని కాదు, ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ భోంచేయండి. అభి, నానా, గుడిలో ప్రసాదం తప్ప ఉదయం నుంచి ఎవరు ఏం తినలేదు నాన్న. ఫస్ట్ భోంచేద్దాం. తీరా తిన్నాక మాట తప్పరు కదా. వాళ్ళ మాట తప్పితే ఏం తర్వాత తింటాం, మీరు తినండి. ఏరా అఖిల్, నానా, అఖిల్ని కడుపు నిండా తినేవ్వండి. Thank you, Uncle. I love you. Our dream comes true. మన అమెరికా కల నిజం కాబోతుంది. కంగ్రాట్స్ రా చిన్నాడా, కొండ బద్దలు కొట్టేశావు. ఆపవే, నా బుర్ర బదులు కొట్టేసేలా ఉన్నావు. ఆపవే. నా ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాను రా, ఓ, సంతోషం పట్టలేకపోతున్నాను. పాలకన్న కొడుకల మీరేంటి మధ్యలో? అదేంటే మనం ముగ్గురు ఒకటి కాదా? నేను వేరా? అదేం లేదులేవే, నువ్వు కూడా మా పార్టీయే.
ఆ, మ్మ్. మ్మ్. అభిరామ్ గాడు మాటిచ్చాడు. ఆ శ్రీరాముడి మాటకు తిరుగులేనట్టే అభిగాడి మాటకు తిరుగుండదు. మన అమెరికా వెళ్ళబోతున్నాం. అంటే మాతో మీరు కూడా అమెరికా వస్తారా ఆంటీ? ఆ? మీతో నన్ను కూడా అమెరికా తీసుకెళ్తానని చెప్పారు కదే, కొంప తీసి మాట తప్పుతారా ఏంటి? అది కాదే, అప్పుడంటే మన ఆస్తులన్నీ తిరిగి వస్తాయి, వాటిని అమ్మేసి అమెరికా వెళ్ళి బిజినెస్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఆస్తులు అవి రాలేదు కదే, మేం వెళ్తోందే అమెరికాలో జాబ్ చేయడానికి. అక్కడ నువ్వేం చేస్తావు? అవునా ఆంటీ? మేము అమెరికా వెళ్ళి జాబ్ లో సెటిల్ అయి బాగా డాలర్ సంపాదించాక తిరిగొచ్చి మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం. ప్రామిస్. ఈ పప్పులే ఉడకో, పోతే ముగ్గురం ఒకేసారి అమెరికా పోదాం, లేదంటే ఇక్కడే ఉందాం. అమెరికా వచ్చి నువ్వేం చేస్తావే? అక్కడ నీకేం పని? ఆ? పని కాదురా, హ? పెళ్ళి. పెళ్ళా? పెళ్ళి. ఆ రెండక్షరాల పెళ్ళి, ఆ రెండక్షరాల తాళి, ఆ రెండక్షరాల భర్త. వీటి కోసం 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాన్రా. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నా కోసం రాకపోతారా? నన్ను పెళ్లి చేసుకోపోతారా? మోడువారిపోయిన నా జీవితం మళ్ళీ చిగురించకపోతుందా అని 1000 కళ్లతో కాపు కాస్తున్నాన్రా. ఈ దేశంలో ఎలాగో రెండో పెళ్లి కాస్త కష్టమని, అదే అమెరికా అయితే సెకండ్ మ్యారేజ్ ఈజీ అని మీతో అమెరికా వస్తాను అంటున్నాను. అక్కడ నాకు ఏ తెల్లవాడో దొరక్కపోడు. ఎక్కడ ఏ తలకు మాసినోడు కూడా నీకు తగలడు. ఆ తెల్లవాడితో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు నడిచి 100 ఏళ్ళు బతుకుతాన్రా. నేను పెళ్లి చేసుకుంటే వాడు ఒక్క రోజు కూడా బతకడు. ఇప్పుడు చెప్పండి, నా ఆశలో అర్థం లేదా? నా కోరికలో కష్టం లేదా? నా ఎదురు చూపులో న్యాయం లేదా? అన్నీ ఉన్నాయి, కానీ వయసే లేదు. ఆ? ఏంట్రా అన్నా? ఆ, ఆ, ఏం లేదాంటీ, ఇప్పుడు మీకు పెళ్లి కావాలి అంతే కదా? పెళ్ళొక్కటే కావాలి, ఇంకేమీ వద్దు. అవుతుందే, నీకు తప్పకుండా పెళ్ళవుతుంది. ఎలా అవుతుంది? నా కోసం ఎవరూ రావట్లేదే. వచ్చేలా చేస్తామా ఆంటీ? మీరు నచ్చేలా చేస్తాం. ఆ వచ్చేవాడు నాకు కూడా నచ్చాలి. అలాగే లేవే, ఆన్లైన్ స్వయంవరం అని ఒక యాప్ ఉంది. నీలాగే పెళ్లి కాని ఆంటీస్ అంకుల్, అదే లేవే, అమ్మాయిలు అబ్బాయిలు ఆ యాప్లో తమ ప్రొఫైల్స్ అప్లోడ్ చేస్తారు. నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఫార్మాలిటీస్ మాట్లాడుకుని పెళ్లి చేసుకుంటారు. వెంటనే ఆ యాప్ లో నా గురించి అప్లోడ్ చేయి, త్వరగా చేయి. నెట్వర్క్ లేదే, విలేజ్ కదా, హైదరాబాద్ వెళ్ళాక అప్లోడ్ చేస్తాం. మళ్ళీ మర్చిపో కదా, రిమైండర్ పెట్టుకో. మేం మర్చిపోయినా మీరు మర్చిపోరు కదా ఆంటీ? అస్సలు మర్చిపోను. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ 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 టామ్. ఈ ఏజ్ లో ఇవిడకి ఈ పెళ్లి పిచ్చేంటి అఖిల్? ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. ఇంతకీ మనల్ని అమెరికా పంపిస్తానన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? బస్సు గారు, రేపు క్యాటరింగ్కి ప్రొవిజన్స్ కావాలి కదా, ఏం కావాలో ఓ లిస్ట్ రాయండి. అలాగే అండి.
ఏ నాన్న మీరు ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు అభి. ఏమైంది మావయ్య? అఖిల్ని హారికని అమెరికా పంపిస్తామని మీరెందుకు ఒప్పుకున్నారు? వాళ్ళు అడిగారని ఆస్తులు రాసిచ్చారు. వాళ్ళకి ఇష్టం లేదని ఆ ఇంట్లోంచి వచ్చేశారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారని మీ ఇంటికి తీసుకొచ్చి తిండి పెడుతున్నారు. ఇది చాలదా అభి? ఇంకా ఎందుకు వాళ్ళ బరువుని మీ భుజాల మీద వేసుకుంటున్నారు? వాడు నా తమ్ముడు నాన్న. చిన్నప్పటి నుంచి వాడేమడిగినా ఏమా వసు, అభికి నువ్వైనా చెప్పాలి కదా. ఆయన చేసేది చెడ్డ పని అయితే తప్పని నేను చెప్పేదాన్ని మావయ్య. నాకు బన్నీ ఎంతో, అఖిల్ కూడా అంతే. అమెరికా వెళ్ళాలని అఖిల్ ఇష్టపడుతుంటే వద్దని ఎలా చెప్పను మావయ్య? వెల్ అండ్ గుడ్, హ్యాపీగా బతికేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. మీ ముగ్గురు కలిసుండడం మాకు కావాలభి. ఈ కుటుంబం చెల్లాచెదురవ్వడం మాకు